రైట్ సైడ్లో 4 ఆన్సర్ ఫిగర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఈ పిసకటం వల్ల జిగురు ఒగర పోతుంది అనమాట, అంత బాగా పిసకాలి. ఇక్కడ నేను మా బుడ్డోడు బ్రష్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇది యాక్చువల్గా ఈరోజు చేసిన కేక్ సాబుదానా అండ్ సేమియాతో చేసింది. మన ఛానల్ షార్ట్లో ఉందన్నమాట. బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయో 3 days బట్టలు మడతేసి అవన్నీ మళ్ళీ టీ తాగిన తర్వాత గ్లాస్ వేడిగా ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్తో నేను ఇట్లా నెక్ గిట్ ఎప్పుడు కాపుకుంటా ఉంటాను అనమాట రెగ్యులర్గా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఇది. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి వెదర్ ఇట్లా ఉందా అనమాట, వర్షం పడతా ఉంది, లైట్గా తుప్పు అయితే పడుతుంది. వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్కి. ఇంకెవ్వరు లేవలేదు, మా వారు కానీ మా పాప కానీ. మా బుడ్డోడు నేను ఇద్దరు కలిసి లేసాం. నేను ఇక్కడికి వచ్చేసి నిన్న వీళ్ళు స్నానం చేసిన బట్టలు తీసుకెళ్ళి బట్టలు అయితే తడిపెడుతున్నాను అనమాట. ఇక్కడ చెట్టు కింద చూసారు ఎంత చీకటిగా ఉందో. యాక్చువల్గా ఇది మార్నింగ్ టైము, చెట్టు ఎక్కువ పరుచుకొని ఉంటుంది అనమాట, దానివలన చీకటిగా ఉంది. ఇక్కడైతే బాత్రూంలో కూడా కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడైతే టబ్లో వేస్తున్నా తడిపెట్టడం కోసం. ఇక్కడ మా బాబు నేను ఇద్దరు కలిసి బ్రష్ చేసుకుంటున్నాం. ఇంకా వీళ్ళిద్దరు అయితే లేవలేదు, ఇద్దరు మాట్లాడుకుంటూ బ్రష్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇది గులాబీ చెట్టు 15 days బ్యాక్ మంచిగా ఫ్రెష్గా చాలా బాగుంది. ఇది ఇప్పుడు దీనికి పురుగు పట్టిందండి. నిన్న మా పాపకి ఫ్లవర్ పెడదామని ఫ్లవర్ తెంపిన తర్వాత దానికి పురుగు ఉంది. తర్వాత చెట్టు చూస్తే అన్ని పురుగులు ఉన్నాయి. అది కూడా మన షార్ట్లో నేను వీడియో పెట్టాను, ఆ పురుగులను ఎలా చంపాలనేది. ఇక్కడ వచ్చేసి టీ, మా వారు లేచిన తర్వాత నేను టీ పెట్టుకుని ఇద్దరం కలిసి టీ తాగుతాం అనమాట. చాలా కొద్దిగా ఉండింది అనుకుంటున్నారా, మేమిద్దరం చాలా కొంచెం టీ తాగుతాం. ఏదో ఫార్మాలిటీకి తాగాలనే ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని కొంచెం తాగుతాం. ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ అనేది చేస్తున్నా. మిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు అనేవి నేను అప్పటికప్పుడు కట్ చేసుకుని, ఒకసారి నైట్ టైం కట్ చేసుకుంటే మంచి గాలి కారుతాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా కట్ చేసి కర్రీ చేస్తున్నా కాబట్టి అవి కొంచెం జిగురు తర్వాత వగరు కూడా ఉంటుంది. అది కానీ మనం ఇట్లా ఉప్పేసి కొంచెం బాగా పిసికేసి నురగలాగా వచ్చేలాగా పిసుకోవాలన్నమాట. ఎంత బాగా పిసికితే అంత నురగ ఎక్కువ వస్తుంది. అప్పుడు చక్కగా మనం వాటర్లో కడిగేసి ఆ నీరంతా వంపేసి తాలింపులో వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కర్రీ కూడా ఎందుకో ఇట్లా నురగగా తీసేసిన తర్వాత ఈ జిగురు తర్వాత వగరు ఉంటుంది కదా, అది తీసేసిన తర్వాత కర్రీ చాలా బాగుంటుంది. జస్ట్ 2 to 3 minutes మనం అట్లా బాగా పిసికిన తర్వాత బాగా నురుగు వస్తుంది కదా, నురుగు వచ్చిన తర్వాత ఇట్లా కడుక్కోవడమే. ఇట్లా చిల్లులు బుట్టు ఉంటుంది కదా, అందులో వేసేసి కడిగితే ఆ నురుగంతా కింద నుంచి కారిపోతూ ఉంటుంది అనమాట. కడిగేటప్పుడు కూడా బాగా పిసుక్కుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇట్లా కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మన తాలింపులో వేసుకోవాలి. ఉల్లిపాయలు చూసారు మాడిపోయి, నేను ఇదంతా తాపి కడుక్కునేసరికి ఉల్లిపాయలు అంతా బొగ్గైనాయి. తాలింపులో దొండకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదు, మూత కూడా పెట్టను నేనైతే, ఎందుకంటే కొంచెం పొడిలాడుతూనే నాకు కర్రీ కావాలి. మీకు ముద్దకూర కావాలంటే సాల్ట్ వేసి మూత పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇట్లా ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను, వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. 10 minutes మూత పెట్టకుండా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఉప్పు వేసి ఇప్పుడైతే మూత పెట్టుకుంటాను. అప్పుడు ఏంటంటే ఫ్రై చేసుకున్నప్పటికీ కూడా మనకి పైన మాత్రమే వేగకుండా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే నేను మగ్గించుకున్నా వీటిని. ఇట్లా సాల్ట్ వేసి ముక్కలను పిసకడం వల్ల తొందరగా అయిపోతుంది. అదే డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి మనం వండుకుంటే చాలా 1/2 hour పైనే పడుతుంది. ఇట్లయితే మనకి 10 to 12 minutesలోనే అయిపోతుంది. ఈ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ఒకటే టొమాటో పెద్ద టొమాటో వేసానండి. తర్వాత మీ కారానికి తగినట్లు కారం వేసుకోవచ్చు. నేను ఎక్కడైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఇది చాలా ఎక్కువ మంటుంది. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, పొడిలాడుతూ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఈవినింగ్ టైం అండి, నేను బట్టలు మడతేద్దామని చాపేస్తున్నా. యాక్చువల్గా 3 days నుంచి బట్టలు సరిగా ఆరలేదు. ఈరోజు కొంచెం ఎండ వస్తే బయట మంచం వేసి మంచం మీద బట్టలన్నీ ఎండేసాను అనమాట. ఫస్ట్ అయితే నేను టీ తాగుతున్నా. ఈవినింగ్ 4 o'clock అయితే నాకు టీ కావాలి. కొద్దిగా టీ ఉందని నేనైతే మీకు చూపిస్తున్నా. ఇక్కడ మా పిల్లలతో మాట్లాడుతున్నా, ఫ్యాన్ ఏమని చెప్తున్నా. తర్వాత మా పిల్లలతో ఆడుకోవడానికి 2 పిల్లలు వచ్చారు, పక్కనే ఉంటారు.
యాక్చువల్గా వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుకునే వాళ్ళు. అప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఆడుకోవడానికి మార్నింగ్ ఈవినింగ్ కొద్దిసేపు అట్లా మా బాబు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట పిల్లలకి, ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరే స్కూల్ చాలా లాంగ్ అయింది, ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈవినింగ్ 5:30, 6 అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. వీళ్ళు ఆడుకోవడానికి అసలు కుదరట్లేదు. అందుకే ఈరోజు హాలిడే అని చెప్పి పిల్లలు వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ మా పాప వచ్చి మార్నింగ్ నుంచి జడలేమి వేయించుకోలేదు, టీవీ చూడడం ఆడుకోవడం ఇదే పని అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసి వచ్చింది, జడలు అయితే వేస్తున్నాను ఇక్కడ. నేను టీ తాగుతున్న, కొద్దిసేపు ఆగమని చెప్పాను మా పాపకి. తర్వాత వెదర్ కూడా బాగాలేదు కదా, అందుకని హెడ్ బాత్ అయితే నేను చేయించట్లేదు. అందుకే తల బాగా దురదొచ్చి గోగుతూ ఉంది. ఇక్కడ వచ్చి నేను టీ తాగిన వెంటనే ప్రతిసారి మెడకే తల కాపుకుంటా, కొంచెం మెన్నరాలు నాకు లాగినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట. చిన్నప్పటి నుంచి నా హెయిర్ ఎక్కువ, దానివల్ల కొంచెం హెయిర్ కూడా నేను ఎక్కువ పైకి ముడేసి ఉంచడం వల్ల ఈ ఆలోచనల వల్ల మెన్నరాలు అయితే ఊరికే లాగుతూ ఉంటాయి. దానివల్ల నేను ఇట్లా టీ తాగినప్పుడల్లా అది వేడి ఉంటుంది కదా, ఇట్లా మెడకి కాపుకుంటూ ఉంటాను అనమాట, రిలాక్సింగ్ అనిపిస్తుంది. నిన్నటి నుంచి మా వాడైతే హోంవర్క్ చేయలేదు, వాడు అక్కడే కుస్తీలు పడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్ వచ్చారు కదా, వెయిట్ చేస్తున్నారు. మా పాప వచ్చి ఇక్కడ 2 జడలు వేయించుకుంటా ఉంది. తను కూడా హడావిడికి వెళ్ళిపోదాం తొందరపడుతుంది, తొందరగా ఏ మమ్మీ తలలో ఏమైనా పేర్లు ఉన్నాయేమోనని చూస్తున్నా. అది తల స్నానం చేయకపోవడం వల్ల అక్కడక్కడ బయటగా ఉన్నాయి అనమాట. వాటినే నేను కొంచెం వేళ్ళతో కుక్కుతూ ఉంటే పేర్లు చూడొద్దు మమ్మీ అని అంటుంది. మొత్తానికి అయితే 2 జడలు అయితే వేసేసి ఇంకా ఆడుకోవడానికి పంపించా. మా వాడు కూడా హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని ఇంకా వాడు కూడా ఆడుకోవడానికి వెళ్ళాడు. చెప్పు. చెప్పు. గున్, అడ్మైర్, గగన్, ద స్కై, ప్రాణ, లైఫ్, బయార్, బ్రీజ్, హవా, ఎయిర్. అది రాసింది చూసా. ఓకే, చెప్పు. బిఆర్ఈజెడ్డి, బిఆర్ఈజెడ్డి, బ్రీజ్, బిఆర్ఈ జెడ్, బిఆర్ఈజెడ్డి, అదే చెప్పు. బిఆర్ఈజెడ్డి, బిఆర్ఈజెడ్డి, చెప్పు. ఏడిఎంఐఆర్. వచ్చిందమ్మా, నేను చెప్పాగా. చూపించడానికి హోంవర్క్ అయిపోయిందా? నాది ఫస్టే అయిపోయింది. నాది ఈ బట్టలన్నీ ఎవరికి వాళ్ళు ఫోల్డ్ చేసి ఎవరికి వాళ్ళకి ముందే సపరేట్గా పెట్టేసుకున్నా, మళ్ళీ షెల్ఫ్లో సర్దడానికి ఈజీ అవుతుంది కదా. ఇంట్లో బాగా చిరాకు వచ్చే పనులు ఏంటంటే బట్టలు, తర్వాత గిన్నెలు. ఇవి అసలు ఎంత తొందరగా చేసేసుకుంటే అంత మంచిది అనిపించింది. అవన్న దగ్గర నుంచి చిరాకు, లేకపోతే చేయబుద్ధి కాకపోతే అస్సలే చేయబుద్ధి కాదు. ఇవన్నీ మడత పెట్టుకోవడానికి చాలానే టైం పట్టింది. కొంచెం మందంగా ఉన్నాయి అయితే ఎండలేదు, వాటిని మళ్ళీ అక్కడ దండం మీద అయితే నేను ఎండేసుకున్నా. మళ్ళీ పిల్లల యూనిఫామ్స్ ఇవి ఇట్లనే నేను ఫోల్డ్ చేసి పెడతా. ఇద్దరు పేర్స్ వచ్చేసి ఒక దాంట్లోనే పెడతాను అనమాట. సాక్స్లు, తర్వాత కర్చీఫ్స్, తర్వాత వాళ్ళ యూనిఫామ్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే మార్నింగ్ ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు దీన్ని ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ సెట్కి తీసుకొని ఇద్దరు నన్ను అడగకుండా, నేను పొద్దున్నే వంట చేసుకునే బిజీలో ఉంటాను కాబట్టి పిల్లలు ఈ సెట్ తీసేసుకొని వాళ్ళు బట్టలు ఇద్దరు వేసుకుంటారనమాట, ఎత్తుక్కోకుండా. ఎప్పుడు ఇట్లనే పెడతా. ఇవి 2 జతలు అనమాట పిల్లలిద్దరివి. ఇంకా మడత వేసుకున్న తర్వాత ఇక బట్టలు అయితే సర్దేసుకుంటున్నా. ఎవరి షెల్ఫ్లో వాళ్ళవే నీట్గా పెడుతున్నా. మొన్ననే ఇవన్నీ సర్దా, మరి ఇవి ఎన్ని రోజులకి మొత్తం మళ్ళీ గజిబిజి అయిపోతాయని భయం వేస్తుంది. ఎందుకంటే షెల్ఫ్లు వచ్చేసి ఇక్కడ తక్కువ ఉన్నాయి, మా బట్టలు వచ్చేసి ఎక్కువ ఉన్నాయి. ఇంకా అక్కడ ఊర్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ షెల్ఫ్లు లేవనే తీసుకురాలేదన్నమాట.
ఇక్కడ మా వారు వచ్చి టీవీ చూస్తూ ఉన్నారు, మూవీ ఏదో హారర్ మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఈరోజు వాళ్ళకి ఆఫ్ లేదండి, ఈరోజు కూడా ఆఫీస్ ఉంది. మా పాపకి నవోదయ క్లాస్ ఉంటుంది కదా, నేనే చెప్తున్నాను. నాకు కొంచెం ఐడియా ఉంది. ఇంతకుముందు పిల్లలకి ట్యూషన్స్ చెప్పేదాన్ని. తర్వాత హరికాంత్ బుక్ ఒకటి తీసుకున్నాను అనమాట నవోదయకి సంబంధించి. అయినా కొంచెం 1 month అట్లా కోచింగ్కి ఇప్పిద్దాం అనుకుంటున్నాం. 1 crore, 10 lakh, 10,000, 100, 10, 1, 100 million, 10 million, million, 100,000. ఇదేమో మనది ఇండియన్ సిస్టమ్, ఇదేమో ఇంటర్నేషనల్ సిస్టమ్. 100 million, 10 million, million, 100,000, 10,000, 1,000, 100, 10, 1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ రైట్ సైడ్ లో 4 ఆన్సర్ ఫిగర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఈ క్వశ్చన్ ఫిగర్ కి ఆన్సర్ ఫిగర్స్ లో సిమిలర్ గా ఉన్నవి ఆన్సర్ చేయమన్నాడు. సో ఇక్కడ సిమిలర్ గా ఉన్నవి 4 ఇట్లో క్వశ్చన్ ఫిగర్ కి మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్. సో ఫస్ట్ ఈజ్ ఆన్సర్. ఇంకో ప్రాబ్లం ఇది కూడా సేమ్ సిమిలర్ గా ఉన్నవే చేయమన్నాడు కాబట్టి థర్డ్ ఆన్సర్. ఇక్కడ అన్నీ చూస్తేనేమో ఎట్లా ఇవి కిందకు ఉన్నాయి, ఇది ఇట్లా ఆపోజిట్స్ ఉన్నాయి, ఇది పైకి ఇది కిందకు ఉంది, ఇది మాత్రం సిమిలర్ గా ఉంది. సో 4. ఇది మిర్రర్ ఇమేజ్ పెట్టినప్పుడు ఇటు దాన్ని ఇటు వేయాలి అంతే, జస్ట్ ఆపోజిట్ గా ఇటు సైడ్ వేయాలి. ఇప్పుడు ఇది లెఫ్ట్ కి టర్న్ చేసుకోవాలి. సో దీన్ని ఇట్లా వేసినప్పుడు ఇది ఇట్లా వస్తుంది, జెడ్ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది సేమ్, ఇవి మారవు, ఇట్లానే ఉంటాయి. సో ఇట్లా వచ్చినవి ఏమన్నాయంటే థర్డ్. ఇదేనండి బుక్. ఇందులో మ్యాక్సిమం 80% ఆన్సర్ చేయగలుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక 1 or 2 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతాదంతా తనే చేస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.